ఓం శ్రీ గురుభ్యో నమః. అన్నీ ఉన్నాయని అహంకారం చూపితే జీవితం అధపాతాళానికి తొక్కివేయబడుతుంది. మరి ఇలా మారడానికి కారణం ఏంటి అని కళ్ళు తెరిపించే ఒక చక్కటి కథ, కాకి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషికి ఆస్తి పేరు వచ్చిన తర్వాత ఎంతో కొంత పొగరు వస్తుంది. అయితే అది మితిమీరి అహంకారంగా మారితే మాత్రం జీవితంలో ఊహించని కష్టాలు తప్పవు. అలాంటి సత్యాన్ని చాటి చెప్పే ఒక మంచి నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవిలో పెద్ద చెట్టు కొమ్మకి, ఆ కొమ్మపై ఒక కాకి కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అది చాలా గర్వంగా ఉండేది. ఆ చెట్టు తనదేనన్నట్టుగా భావించేది. ఆ చెట్టుపై ఎవరిని వాలనిచ్చేది కాదు. అయితే అంతలోనే ఒక కోయిల వచ్చి అదే చెట్టు మీద వాలింది. వెంటనే కాకి కోపంగా, ఇది నా చెట్టు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని దాన్ని గట్టిగా మందలించింది. కోయిల ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఒక పావురం అక్కడికి వచ్చి కూర్చుంటే దాన్ని అదే విధంగా తిడుతూ పంపించింది. చెట్టు కింద నేలపై ఒక తాబేలు మెల్లగా పాకుతూ వెళ్తోంది. దాన్ని చూసిన కాకి మళ్ళీ పొగరుగా మాట్లాడింది. అయ్యో, నువ్వు ఎప్పటికైనా నీ గమ్యాన్ని చేరతావా? నన్ను చూడు, క్షణాల్లో ఆకాశంలోకి ఎగిరిపోతాను అని ఎగతాళి చేసింది. తాబేలు మాత్రం మౌనంగా తన మానాన్న తాను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. అయితే ఒకానొక సమయంలో అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. తీవ్రమైన దాహం వేయడంతో కాకి నీళ్లు తాగడానికి అడవిలో ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతికింది. కానీ ఎక్కడా నీరు కనిపించలేదు. చివరికి కొంచెం దూరంలో ఒక కుండ కనిపించింది. దాన్ని చూసి చాలా సంతోషించింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా నీళ్ల కుండ అడుగున మాత్రమే నీళ్లు ఉన్నాయి. అయినా సరే అంచున కూర్చుని నీళ్లు తాగడానికి ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయిన కుండలో పడిపోయింది. నీళ్లు తాగగలిగింది, కానీ బయటికి రావడం మాత్రం కష్టంగా మారింది కాకికి. కుండలో రెక్కలు విప్పలేక కాకి అల్లాడిపోయింది. చాలా భయపడింది. బయటికి ఎలా రావాలో తెలియక అరవసాగింది. అప్పుడు సమీపంలో ఉన్న కోయిల దాని అరుపు విని అక్కడికి వచ్చింది. కాకి, దయచేసి నన్ను బయటికి తీసేయి అనించిన ఒంటరిగా కుండను కదిలించలేకపోయింది. అంతలో అక్కడికి తాబేలు వచ్చింది. కోయిల సహాయం కోరడంతో తాబేలు తన శక్తి మేరకు కుండను ముందుకు తోసింది. కుండ నేలపై పడిపోయి పగిలిపోయింది. దీంతో కాకి సురక్షితంగా బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత కాకి చాలా సిగ్గుపడింది. తాను ముందుగా అందరితో ఎలా ప్రవర్తించిందో గుర్తు చేసుకుంది. నేను మీతో చాలా చెడ్డగా మాట్లాడాను, అయినా మీరు నా ప్రాణాలు కాపాడారు, నన్ను క్షమించండి అంటూ కోయిల తాబేలుకి కృతజ్ఞతలు తెలిపింది. సరే, కథ చాలా చిన్న కథ, ఇంచుమించుగా ఇంకో రకంగా అందరికీ తెలుసున్న కథే. అయితే ఈ కథ చెప్పే సందేశం ఏంటో మనకి తెలియాలి. అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది. వినయం మనకు మిత్రులను సంపాదించి పెడుతుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో అని జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ కాకి కథ మనకి అందిస్తుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.